అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది. కూటమి అంటే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అయితే ఒకటిగా చేరి కూడా 2024 ఎన్నికలకైతే సిద్ధపడి అదేవిధంగా విజయం కూడా సాధించిన నేపథ్యంలో ఇప్పుడు రసవత్తరంగా ప్రకాశం జిల్లా రాజకీయం అయితే రానున్నది. ఎందుకంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వేయటం నిన్నటికి నిన్న, అదేవిధంగా జనసేనలో చేరబోతున్నాడు అనే ఒక సమాచారం అయితే గుప్పమంటుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు అయితే దాని మీద కొద్దిగా తర్జన పడుతున్న పరిస్థితి ఇక్కడ ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది. అసలు దాని మీద వారు ఏమనుకుంటున్నారో ఇక్కడ మనతో పాటు ఉన్నారు టీడీపీ నాయకులు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్నటి వరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీకు అపోనెంట్, నిన్నటికి నిన్న వైసీపీకి రాజీనామా చేయటం, జనసేనలో చేరబోతున్నాడు, ఈరోజు పవన్ కళ్యాణ్ కలవబోతున్నారని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యంలో కూటమి సభ్యులుగా మీరు ఏ విధంగా దీన్ని తీసుకుంటారు? ఇంతవరకు ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. అతను చేరుతున్నానని అతను చెప్పుకున్నారా కానీ జనసేన నుంచి ఎటువంటి సంకేతాలు అయితే పంపించలేదు. అయితే మేము కూటమి సభ్యుల్లో తెలుగుదేశం పార్టీ భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున గత 2019 నుంచి 2024 దాకా బాలినేని శ్రీనివాసరెడ్డి అని అతను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు. అతను గుండా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇబ్బందుల పాలయ్యాడు. ఎన్నో కేసులు పెట్టించుకున్నారు. నా మీదైతే వ్యక్తిగతంగా కూడా దాడి చేయించారు. ఇట్లాగా విధ్వంసాలు, కబ్జాలు ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ చూసి రేపొద్దున వాళ్ళు కండావ మార్చుకోగానే మేము స్వాగతించడం, వాళ్ళతో కలిసి వెళ్ళటం అనేది పవన్ కళ్యాణ్ గారికి అయితే తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడిగా ఒక సలహా, ఒక సూచన చేయగలుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీలో కూడా కార్యకర్తలు ఉంటారు. వారు కూడా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా గత 5 ఏళ్ళు ఇబ్బంది పడున్నారు. అంటే పార్టీ మారంగానే వాళ్ళు ఏం పుణ్యతులు గారు, వాళ్ళకుండే మచ్చ అయితే పోదు. ఇలాంటి మచ్చ ఉండే వాళ్ళని, ఇలాంటి తప్పులు చేసే వాళ్ళని మీరు తీసుకోవటం మేమైతే వ్యతిరేకిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున, నేను వ్యక్తిగతంగా. ఎందుకంటే మేము సఫరర్స్, కార్యకర్తలమి. బాలినేని శ్రీనివాసరెడ్డి గత 5 ఏళ్లలో మా కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి కానీ, దాడులు చేసి కానీ, ఆస్తులు కానీ కబ్జాలు చేసి కానీ ఎన్నో రకాలుగా బాగా ఇబ్బంది పడుతున్నాం. అలాగే మీరు కూడా కార్యకర్తల, తెలుగుదేశం అయితేనేమి బీజేపీ అయితే కార్యకర్తల మనోభిష్టంగా మీరు నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాం. అయితే మీరైతే టీడీపీ సభ్యులుగా ఒక వ్యక్తిగతంగా అయితే విమర్శిస్తున్నారు, మీ ఒపీనియన్ అయితే తెలియజేస్తున్నారు. కానీ జనసేనలోనూ కొంతమంది స్వాగతిస్తూ రాత్రికి రాత్రి నిన్న వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన పక్షంలో జనసేనలో చేరుతున్న పక్షంలో టపాసులు కాల్చుకొని పండుగ చేసుకున్న పరిస్థితి ఇదే కూటమి సభ్యుల్లో ఉన్నారు. వారు ఒక పక్క స్వాగతిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా వ్యతిరేకిస్తారని మీరు అనుకుంటున్నారు? మేము చెబుతుంది, మేము తెలుగుదేశం పార్టీ సభ్యులుగా మా వ్యక్తిగత అభిప్రాయం చెప్పాం. ఎందుకంటే వాళ్ళేం సఫరర్స్ కాదు. నేను ఎవరైతే టపాకాయలు కాల్చారో, ఎవరైతే చేశారో వాళ్ళేం జనసేనలో కూడా ఎలక్షన్ ముందు ఒక 5-6 నెలల ముందు చేరిన వాళ్ళే. వాళ్ళు ఫస్ట్ కానీ జనసేనలో కూడా జనసేన కార్యకర్తలాగా పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన వాళ్ళు కాదు, కార్యక్రమాలు చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు కూడా ఎన్నికల ముందు జనసేనలో చేరిన వాళ్ళు. వాళ్ళకేం అవి ఉండవు మనోభావాలు, కార్యకర్తలు ఇబ్బందులు ఏం తెలియదు. వాళ్ళు ఏదో వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వచ్చారు. జనసేనలోకైనా తెలుగుదేశంలోకైనా వాళ్ళు ఇలాంటివి కోరుకుంటారు. నిజంగా జనసేన కార్యకర్తలు ఎవడు కూడా దాన్ని స్వాగతించారని చెప్పి మేము కోరుకుంటాం. చెప్పండి, ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి రావటం అనివార్యమైన పక్షంలో కూటమి సభ్యులుగా మీరు అందరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి. నిన్నటి వరకు కూడా మీ మీద విమర్శలు చేశాడు, మీ మీద కేసులు పెట్టారు. అనేక కార్యక్రమాల మధ్య మీకు బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి హోదాలో కొద్దిగా గ్యాప్లు కూడా రావడం జరిగింది. ఇప్పుడు కలిసి పనిచేయాల్సి వస్తే మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? ఇప్పటివరకు అయితే ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ఆయన చేరుతున్నారని చెప్పి అన్నారు, వెళ్ళి కలుస్తాను మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు దాకా క్లారిటీ అఫిషియల్గా అయితే క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఈ గత 2019 నుంచి 2024 కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన అవినీతులు కానీ, అక్రమాలు కానీ, ఈ దాడులు కానీ ఇవన్నీ మేము చూసాం, దగ్గరగా చూసాం. అది ఇప్పుడు మళ్ళా వచ్చి కన్నా మార్చుకుని చేరటం అంటే అది నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను, నేను పార్టీ పరంగా కాదు. మేమైతే జీర్ణించుకోలేము ఆయన వచ్చి మళ్ళీ ఇట్లా పార్టీలో చేరటం ఇదంతా. జీర్ణించుకోలేరు. కలిసి పనిచేయాల్సి వస్తే ఒకవేళ పార్టీలో చేరాడు, పవన్ కళ్యాణ్ స్వాగతించాడు, కూటమిలో మీరంతా సభ్యులు. ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి. కలిసి పనిచేయాల్సి వస్తే కలిసి పనిచేస్తారా? అసలు ఏ విధంగా ముందుకెళ్తారు? తప్పకుండా మా అధిష్టానం చేయాలి మీరంటే మాకు ఇష్టం లేకపోయినా మా పార్టీ ఆదేశాల మేర మేము తప్పకుండా పనిచేయాల్సిన పరిస్థితి కాబట్టి పనిచేస్తాం. మా పార్టీ ఆదేశించిందని మాత్రం తప్పకుండా పనిచేస్తాం. కాకపోతే మా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మాకు ఇదిగా లేదు, ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం మా పర్సనల్ ఒపీనియన్. అది పార్టీ కనుక లేదు మీరు చేయాలంటే మాత్రం తప్పదు కాబట్టి చేస్తున్నాం. ఒక సీనియర్ టీడీపీ నాయకులుగా మీరు ఎంతోకాలం టీడీపీని అంటిపెట్టుకున్నారు. టీడీపీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి మీరు. పార్టీలో రావటాలు పోవటాలు సహజం. కాకపోతే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలోకి రావటం అంటే వేరే పార్టీలోకి వస్తే పెద్ద ఆశ్చర్యంగా ఉండేది కాదు. కాకపోతే కూటమిలో ఒక భాగస్వామ్యం అయినటువంటి జనసేనలోకి రావటం
ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మీరు ఒక సీనియర్ నాయకులుగా జనసేనలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి రావటం ఏ విధంగా స్వాగతిస్తారు? మీరు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు? అంటే వాస్తవంగా ఇక్కడ గత 1999 నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పోరాటం చేయటం జరిగింది. అయితే ఈ క్రమంలో అనేక కేసులు, ఇబ్బందులు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడటం ఇవన్నీ కూడా జరిగినాయి. అన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. కానీ అల్టిమేట్గా రాజకీయాల్లో ఎప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి 161 సీట్లు గెలవగలిగాం ఒక పాజిటివ్ వాతావరణంలో. గతంలో మేము 23 మంది ఎమ్మెల్యేలని, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటే ఒక్కరు గెలిచారు, 22 మంది గెలవల. అంటే కొన్ని సందర్భాల్లో పార్టీ నిర్ణయాలు ఎట్లా అధినేత నిర్ణయాన్ని సమర్థించినప్పటికి కూడా కొన్నిసారి మీరు చూశారు. ఒక ఉదాహరణకు ఒక జమ్ములమడు అనే నియోజకవర్గం మీ అందరికీ తెలుసు. 1983 పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా శివారెడ్డి ఒక గ్రూప్ ఉండేది, నారాయణ రెడ్డి వాళ్ళు ఒక గ్రూప్ ఉండేది. 1983 నుంచి 8 ఎన్నికల్లో శివారెడ్డి 3 సార్లు, శివారెడ్డి కొడుకు అన్న కొడుకు రామసుబ్బారెడ్డి 2 సార్లు, ఆదినారాయణ రెడ్డి 3 సార్లు వాళ్ళ కుటుంబమే చేసింది. తర్వాత వీళ్ళిద్దరూ ఒక పార్టీలో చేరితే ప్రజలు 52,000 తోటి ఎదురు పార్టీని గెలిపించారు. కొన్నిసార్లు రాజకీయాలు 1+1 2 కాదు 0 అవుద్ది అనే దానికి కూడా ఉదాహరణ. మేము 23 మందిని చేర్చుకోవటం కూడా ఒక ఉదాహరణ. ఇవన్నీ కూడా చూసుకొని పార్టీ ఏదైనా పార్టీ నిర్ణయాన్ని బట్టే మేము పోతాము. ఇవన్నీ కూడా రాజకీయాలు ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అంటే సీనియర్ నాయకులుగా మీకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్కి బాగా సన్నిహితంగా ఉంటారు, ఎంతో కాలంగా కూడా పార్టీలో ఉన్నారు. మీరంటే ఒక గౌరవం కూడా ఉన్న పరిస్థితిలో ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్నారు కదా, అదేవిధంగా మీరు ఒక నాయకుని నమ్ముకున్న పరిస్థితుల్లో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి రావటం కూటమిలోకి పెద్ద సమస్య అని చెప్పేసి కొంతమంది కార్యకర్తలు చెప్పుకున్న పరిస్థితి, అదేవిధంగా కొంతమంది జనసేనలో కూడా స్వాగతిస్తున్న పరిస్థితి. అసలు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నాకు తెలిసి దామచర్ల జనార్దన్ రావు గారి కుటుంబం 1982 నుంచి తెలుగుదేశం పార్టీ. జనార్దన్ గారు ఈ జిల్లాలో అత్యధిక కాలం 10 సంవత్సరాలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోటీ చేశాడు. ఎవరు రాని సమయంలో 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేశాడు. 4 ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు ఘన విజయం సాధించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మాకు సంబంధించి మా కార్యకర్తలకు కానీ ఎలాంటి ఇబ్బంది రాదు. దాన్ని ఎట్లా చేసుకోవాలనేది జనార్దన్ గారితో మాట్లాడుకొని మా కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా మేము ముందుకు పోతాం. అంటే సీనియర్ నాయకులుగా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి రావటం కూటమిలోకి వస్తున్న నేపథ్యంలో మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్కి అతను రాక మీద తెలియజేయాల్సిన ఏమైనా తెలియజేశారా, లేదా అధిష్టానం ఏది చెప్తే అదే స్వాగతిస్తారా? అంటే అవన్నీ ఇంటర్నల్గా ఉంటాయి. కానీ అల్టిమేట్గా మా నాయకత్వం, మా నాయకుడు జనార్దన్ గారు పార్టీ అధినాయకత్వం నిర్ణయాన్ని బట్టి మేమందరం కూడా ఫాలో అవుతాం. ఇది మొత్తానికి కూటమిలో భాగస్వామైనటువంటి టీడీపీ నాయకులు తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలోకి రావడం అయితే మేము వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నాము, కానీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో మా పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంటా అంటున్నారు. ఎందుకంటే గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డికి మేమంతా బాధితులము, మేమైతే స్వాగతిస్తే పరిస్థితి లేదు, కానీ పార్టీ అధిష్టానం ఏది ఆదేశిస్తే మటుకు అది ముందుకు పోవడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాము. మా కూటమిలోకి ఎవరు వచ్చినా పోయినా సరే టీడీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండే పరిస్థితి లేదని చెప్పేసి వారు భరోసా ఇస్తున్న పరిస్థితి అయితే చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.